నెల్లూరు నగరంలో ఉండేటువంటి 42వ డివిజను 98 బూత్లో ఏదైతే రహమతియా మసీద్ ఉందో దానికి సంబంధించిన పెద్దలు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో రోడ్డు సరైన ట్రైన్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే 44వ డివిజన్లో సార్ ఒక ఇంటిని అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిశీలించడం వచ్చినప్పుడు ఈ మసీదు కమిటీ పెద్దలైనటువంటి షకీల్ గారు పోతా సార్ వస్తున్నారని తెలుసుకొని వెంటనే స్పందించి సార్ని రిక్వెస్ట్ చేసి యుద్ధానికి రమ్మని చెప్పడం, సాయంత్రమే నేను వచ్చి పరిశీలిస్తానని చెప్పడం, వెంటనే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్ని పరిశీలించి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో అవసరం అని చెప్పారో అటువంటి ఆ డ్రైన్ కానీ రోడ్డు కానీ ఇటుపక్క ఉండే మసీద్ ముందు ఉండేటువంటి రోడ్డు కూడా ఒక చిన్న బ్రిడ్జి కూడా 30 రోజుల నుంచి 1.5 నెలల లోపల నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మంచి వ్యక్తి, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి. గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధి చూసాం. ఇటీవల 1 నెల ముందే స్థానిక అటుపక్క 20 కోట్లతో కేవలం ముస్లిం సామాజిక వర్గ పేద బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా 20 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి మొట్టమొదటి క్లాసుల్ని ప్రారంభించే బాధ్యత నాదని చెప్పి శంకుస్థాపన చేసి 15-20 రోజుల ముందు సారిపోయారు. ఇటువంటి పనులు జరగాలంటే నీతిగా నిజాయితీగా, ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి మనంతా రాజకీయాలు కూడా చూస్తున్నాం. ఇటువంటి శాసనసభ్యుడు, ఇటువంటి మంత్రి సమయం లేకపోయినా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చాలా బిజీగా ఉన్న ఆడ వేల కోట్ల రూపాయల పనులు చేపిస్తూ తను నమ్మి గెలిపించిన ఈ ప్రాంత ప్రజల కోసం, నెల్లూరు నగర ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మనం హర్షించక తప్పదు. వెంటనే స్పందించి మా డివిజన్కి వచ్చి మా డివిజన్ మత పెద్దలు చేసినటువంటి డిమాండ్ని అంగీకరించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.